పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన విధించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. వక్ఫ్ బిల్ పేరుతో పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ చేపట్టిన దేశవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రదర్శన నిర్వహించారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. వక్ఫ్ బోర్డు సాగుతో పశ్చిమ బెంగాల్లో హిందువులపై సాగుతున్న దాడులకు మమతా బెనర్జీ సహకారం అందిస్తుందని ఆరోపించారు. దాడులకు తట్టుకోలేక హిందువులు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నా వదిలిపెట్టకుండా దాడులకు తెగబడుతున్నారని అన్నారు. దాడులపై హైకోర్టు స్పందించి వెంటనే కేంద్ర బలగాలు పరిస్థితులు అదుపులోకి తీసుకురావాలని ఆదేశించినా ఇంకా పరిస్థితుల్లో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు తూనుకొండ మల్లికార్జునరావు, కార్యదర్శి యమన బలరాం, కోశాధికారి సాధు శ్రీనివాస గుప్తా, ప్రాంత సత్సంగ్ ప్రముఖ్ సోమ సుబ్బారావు, పసుమర్తి వెంకటేశ్వర్లు, పబ్బిశెట్టి శ్రీనివాసులు, వేమూరి పెరుమాళ్లు, బోయపాటి రవి, బజరంగ దళ్ చింతపల్లి వెంకట నగేష్ బాబు, విశ్వ హిందూ పరిషత్ సలహా సూచన ప్రముఖులు పాల్గొన్నారు. వెస్ట్ బెంగాల్లో రాష్ట్రపతి పాలన హిందువులకు రక్షణ కల్పించాలి, హిందువులకు రక్షణ కల్పించాలి, హిందువులకు రక్షణ కల్పించాలి. వెస్ట్ బెంగాల్లో రాష్ట్రపతి పాలన వెంటనే అమలుపరచాలి, కేంద్ర బలగాలను వెంటనే రప్పించాలి, అనుమతి లేకుండా వెస్ట్ బెంగాల్లో రాష్ట్రపతి పాలన హిందువులకు రక్షణ కల్పించాలి. ఈరోజు ఏదైతే పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ బోర్డు అనేటువంటి ఒక నెపాన్ని ఆ సాకుగా చూపి హిందువులపై విపరీతమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాల్లో ఉగ్రవాద చర్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉగ్రమూకలను దింపి అక్కడ ఆ ప్రాంతాలను వాళ్ళు ఖాళీ చేసే విధంగా వాళ్ళ ఆస్తుల్ని, భూముల్ని, వాళ్ళ స్త్రీలని, వాళ్ళకు ఉన్నటువంటి షాపుల్ని అన్నిటినీ కూడా ముస్లిం సోదరులు స్వాధీనం చేసుకునే విధంగా అక్కడ మమతా బెనర్జీ సహకరిస్తూ ఉన్నారు. దీనివల్ల హిందువులు నిరాశ్రయులు అవుతున్నారు, అనాథలు అవుతున్నారు, ఆహారం కూడా లేనిటువంటి దుస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు వేరే ప్రాంతానికి తరలి వెళుతున్నప్పటికీ కూడా వెళ్ళిపోయే వాళ్ళలో నుంచి ఆ బళ్ళలో నుంచి స్త్రీలను లాక్కుంటున్నారు ఎగబడి. ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి చర్య భారతదేశంలో ఇంతవరకు జరగలేదనిపిస్తుంది. ఇంత ఘోరమైన చర్య జరుగుతున్నప్పటికీ కూడా మమతా బెనర్జీ గవర్నమెంట్ ఎటువంటి హిందూ సహాయక చర్యలు కానీ అటువంటి అక్రమాలను అడ్డుకునే పరిస్థితి కానీ చేయలేదు. నేరుగా హైకోర్టే కల్పించుకొని కేంద్ర బలగాలు వెంటనే వచ్చి రక్షణ కల్పించమని ఆదేశం జారీ చేసింది. నేటి వరకు కూడా సరైన రక్షణ జరగటం లేదు. కావాలని మమతా బెనర్జీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కనుక విశ్వ హిందూ పరిషత్ తరపున మా డిమాండ్ ఒక్కటే. మేము దేశమంతా కూడా ఈరోజు ఇదే కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ చేస్తూ ఉంది. ఏదైతే పశ్చిమ బెంగాల్లో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలి, మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని వెంటనే తొలగించాలి, రాష్ట్రపతి పాలన కల్పించాలి, వెంటనే హిందువులకు రక్షణ కల్పించాలి, వాళ్ళ ఆస్తులను, వాళ్ళ గ్రామాలని, వాళ్ళ భూముల్ని తిరిగి వాళ్ళకు స్వాధీనం చేయాలని కోరుకునే విధంగా మేము ఈ ధర్నా ఈ నిరసన కార్యక్రమం నేరుగా రాష్ట్రపతి వారికే కలెక్టర్ వారి ద్వారా మెమరాండం అందజేయడం జరిగింది. జై శ్రీరామ్.